హాయ్ అండి. ఇప్పుడు మనం హొగెనేకల్ వాటర్ ఫాల్ కి వెళ్తున్నామండి. ఈ హొగెనేకల్ వాటర్ ఫాల్ తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో, అలాగే కర్ణాటక రాష్ట్రంలోని చామరాజ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ హొగెనేకల్ వాటర్ ఫాల్ కి మేము బెంగళూరు నుంచి బయలుదేరాము. మార్నింగ్ 6:30కి అలా బయలుదేరాము. ఎత్తైన కొండల మీద నుంచి దూకే పారే జల తరంగాల హోరు, మనసును హత్తుకునే పచ్చని ప్రకృతి అందాల జోరు, ఆధునిక ప్రపంచానికి దూరంగా సహజత్వానికి దగ్గరగా కనిపించే జలపాతమే హొగెనేకల్ జలపాతం. భారతీయ నయాగరా జలపాతంలా కూడా పిలుస్తారు. హొగెనేకల్ జలపాతం కావేరీ నది ప్రాంతంలో ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఇక్కడ ఉండే రాళ్లు కార్బోనేటెడ్ రాళ్లు. కన్నడలో హోగే అంటే పొగ, కల్ అంటే రాయి, రెండు కలిపి హొగెనేకల్ అంటే పొగలు చిమ్మే రాయి అని అర్థం. ఈ హొగెనేకల్ వాటర్ ఫాల్ కి మేము మార్నింగ్ 6:30కి బయలుదేరాం కదా. 9 గంటలకల్లా టిఫిన్ కని ఆగాము. టిఫిన్ చేసుకుని మళ్ళీ బయలుదేరాము. హొగెనేకల్ వాటర్ ఫాల్ కి వచ్చేలోపు 11:30 అలా అయింది. అప్పటికే ఆ రోజు సండే కావడంతో రష్ ఎక్కువ ఉన్నారు. మేము కార్లు అన్ని పార్క్ చేసేసి అక్కడే ఒక రూమ్ తీసేసుకుని అక్కడ లగేజ్ పెట్టేసి అక్కడ నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము. వాటర్ ఫాల్ దగ్గరికి మనల్ని తెప్పల్లో తీసుకెళ్తారండి. ఒక్కొక్క తెప్పకి 4 మెంబర్స్ అలా అలౌ చేస్తారు. దీనికి ఒక 1500 చార్జ్ చేస్తారు. మెయిన్ వాటర్ ఫాల్ ఉన్న దగ్గర 100 మీటర్స్ లోతు ఉంటుందని చెప్పారు అతను. సమ్మర్ లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సీజన్ లో బాగా అలౌ చేస్తారు. అదే జూలై ఆగస్ట్ అయితే వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు బోటింగ్ అలౌ చేయరంట అండి, క్లోజ్ చేస్తారంట. మనని బోటింగ్ తీసుకెళ్తూనే ఒక 45 మినిట్స్ అలా బోటింగ్ తీసుకెళ్తారు. ఆ బోటింగ్ లోనే మనకేమన్నా తినాలి అనిపించినా కూడా కొన్ని మ్యాంగోస్, చిప్స్, కిట్స్ అలాంటివి బోటింగ్ లో కూడా వాళ్ళు సపరేట్ గా తెప్పల్లో కూడా అలాంటివి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మళ్ళీ ఒక సైడ్ రాళ్ళున్న దగ్గర కూడా వేరే వాళ్ళు అక్కడే ఫిష్ పట్టేసి ఫిష్ ఫ్రై కూడా చేసి ఇస్తూ ఉంటారు. 100కి 4 పీసెస్ ఇస్తారు. మేము అవి టేస్ట్ చేసాము. చాలా బాగున్నాయండి టేస్ట్. రైడ్ చూసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము బెంగళూరుకి రిటర్న్ హోసూర్ రోడ్ నుంచి వచ్చాము. వచ్చేలోపు నైట్ 8:30 అలా అయింది. ఇంకా ఇంటికి వెళ్ళి భోజనం చేసే ఓపిక లేక బయటనే హైదరాబాద్ చెఫ్స్ లో బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళే లోపు 10:30 అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ మార్నింగ్ 6కి బయలుదేరి మళ్ళీ 9కి అంతా అనంతపూర్కి వచ్చేసాము. ఇలా మా బెంగళూరు జర్నీ పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.